విజయవాడకు బయలుదేరుతున్నామండి. కాళహస్తి నుంచి విజయవాడకి వెళ్ళాలి కదా. మధ్యలో తినడానికి మజ్జిగన్నము, పులిహోర, చపాతీ కాల్చానండి. దాంట్లోకి టమోటా కర్రీ, పచ్చడి కూడా చేశాను. లగేజ్ అండి వండిచ్చింది కాకుండా సర్దిస్తున్నారు నా దగ్గర. విజయవాడకి వెళ్తున్నామండి. అమ్మవారి దర్శనం బాగా అవ్వాలి. వేసిన అవి ప్లేట్లు ఎత్తి మన పైన. ఇదిగోండి మన చిట్టల్లి. సర్దండి బాగా సర్దండి. ఇడు పెద్ద మనిషి ఇడు. నీళ్ళు ఆడబట్టుకుంటారు, ఏడ పట్టుకున్నారు గంగమ్మ గుడి కాడ. కూలింగ్ నీళ్ళు పట్టుకోండి పోదాంబా. నాగేశ్వరులమ్మ, బాలాజీ, చిట్టల్లి, నా కొడుకు బాలరాజన్న. అమ్మ కారుతో లేదు బాలరాజన్నే పొయ్యి. అమ్మో 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 అమ్మో. దాని మీద కాదురా, ఆడు కూర్చోరా. ఇది చూడండి లోపల కూర్చొని ఏం చేస్తుంది దొంగ. అప్పచ్చలు తినేస్తున్నది స్టార్ట్ అవ్వకుండానే. వచ్చమ్మా ఎంత సోపా కోసం పాలు కాసి దాంట్లో పోసుకుంటా ఉంది. దగ్గు అని చెప్పి పాలు దగ్గండి నా కొడుక్కి. మధ్యలో దగ్గు వస్తే తట్టుకోలేడు, అందుకని మిరియాల పొడి, అల్లము, పసుపు వేసి పాలు కాంచానండి. రామే కూడేస్తాను నేను, నన్ను కానీ తొందర పెట్టినా ఉంటే. రా బయలుదేరేసామండి విజయవాడ. నా కొడుకు ఎదురొస్తాడండి, మాకు సెంటిమెంట్. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర, దుర్గమ్మ తల్లి. మేము క్షేమంగా వెళ్ళి ఆశీర్వాదంతో రావాలని దీవించమ్మా. వస్తున్నా, నా కొడుకు ఎదురు వస్తున్నాడు చూడండి. హీరో కారులోకి ఎక్కినారో లేదు వీళ్ళు మేతలు చూడండి. కారు ఎక్కకూడదు, తింటా చూడండి ఎడ తింటా ఉన్నారు. గమ్మన్ రామే, నా తలక తినబాకమే. మే డ్రైవింగ్ కాన్సన్ట్రేషన్ పోతుంది మే, నన్ను తిట్టినావంటే. గాలి తక్కువైంది ఆపినాను మే. డ్రైవింగ్ ఎవరన్నా తాగుతారా? ఓ సురేష్ అన్న, నీ కూతుర్ని గమ్మని రమ్మను, లేదంటే నువ్వే తోలుకో నీ కారు. చిన్న బిడ్డ, నీ కూతురు చిన్న బిడ్డ. కారు ఎక్కినప్పటి నుంచి ఏదో ఒకటి వాగతానే ఉన్నది, ఏం గతి లేకుండా వచ్చినట్టు. ఏందిరో వాల్యూమ్ పెంచిన. అవును బాబా, ఈ విజయవాడ సరే, దీని మాటలు సరే. ఊరికని మాట్లాడుతున్నారు. విజయవాడకి మాతో వచ్చేదా కాకుండా మేము దక్షిణప్పుడు తింటున్నారు కదరా. నా బట్టలు మధురవాడ ఒకడు, బాలరాజు లెంగడు. సురేష్ అన్న దిగిమంటావు కారు? దిగేరా, నా బట్ట నేను తోలుకుంటాను కదా. ఊరికనే బెదిరేస్తున్నావు బోడిగా. తోలుకుందురా మే కారా, తోలుకుందురా ఆపేస్తున్నావు. నువ్వు బాలరాజు నువ్వు పదనా చిన్న బిడ్డ. అది ఏంది నా విధంగా మాట్లాడుతున్నా? తోలుకుంటుందంట కారా. బంగారు తల్లినా? బంగారు తల్లి అదే, బంగారు దుంప మాదిరిగా ఎర్రగా కోస్తుంది మాటలు. అబ్బా కూతురు మాట్లాడుతా ఉంటే ఎంత చక్కగా వస్తున్నా చూడు నువ్వు అయ్యికి. ఎందుకు రాటి మాట్లాడతావా? అది లేకపోతే ఈ సరదాలు ఉంటాయా? అవునులే, నీ కూతురు ఉంటేనే అన్ని మాకు. సో స్వీట్. విజయవాడ ఇంకా ఎంత దూరమా? నాయుడుపేట దాటినావా? నెల్లూరు దాటినావా? మే గుమ్మం రామే, పోదామా? నెల్లూరులో వెంకయ్య తాత గుడికి పోయేసి పోదామా? వెంకయ్య తాత గుడి ఆడ టిఫిన్ ఏమన్నా తినిపిస్తారా లేదురా? నాక పట్ల ఎలకల్ల పరిగెత్తున్నాయిరా మామా. ఏదైనా చేస్తున్నావు నాయనమ్మ? టిఫిన్ కి నువ్వే ఇయ్యాలి డబ్బులు. నాకు కూడా ఆకలి ఉండదు సురేష్ అన్న, ఏదన్నా తిందామా? అవునవును డాడీ, ఫస్ట్ వాడే తినాలా. దొంగ నా బట్ట బాలరాజు గాడు. అంటే నన్ను తినద్దంటావా? నువ్వు తినాలని చెప్తున్నాను రా నాయన. రాత్రి ఫుల్ గా తాగుంటావు, కడుపులో ఏతని గుట్టిపోయిందా తెల్లారి కాడికే. పాపా గమ్మని రామే, బాలాజీ మావని బాలరాజు మావని ఎందుకు ఆడుకుంటావా? అన్నయ్య, నా బట్టలు ఇద్దరు మనం డీజిల్ పోస్తూనే తిరుగుతున్నారు. సిగ్గులేమ్మ కార్లో దిగేదానికి గెత్తిలే నా బట్టలు. సురేష్ అన్న ఏంది డ్రైవింగ్ రమ్మంటే వచ్చిన ఈ మాదిరిగా అడిగించుకునేదానికి కాదు. డిప్రెషన్. చిన్న బిడ్డనా నువ్వు దేవుడు స్వామి. టెంపుల్ కి వచ్చామండి, వెంకయ్య స్వామి టెంపుల్ కి వచ్చాము. గొలగమూడి వెంకయ్య స్వామి టెంపుల్ కి వచ్చామండి, నెల్లూరు దగ్గర. విజయవాడ వెళ్లే మధ్యలో నెల్లూరు దగ్గర గొలగమూడి వెంకయ్య స్వామి టెంపుల్ కి వెళ్ళాము. అక్కడే టిఫిన్ చేసుకొని మళ్ళీ విజయవాడకి వెళ్తున్నామండి. చూడండి వీళ్ళు కోడి పుంజులు ఆట ఆడుతున్నారు. చిన్నప్పుడు ఆడేవాళ్ళండి. ఇది ఇదిగో కాయ, దీని లోపల కోడి పుంజులు ఉంటాయి. కోడి పుంజులు
ఇలా ఇదో వీడితో వాడతాను చూడండి. కొట్టుకొని తినేస్తాను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. దుర్గమ్మ కొడుగాడా కోడి గోయిరా. ఓమే విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర అవన్నీ చేయరుమే. అబ్బా కోడి కూర తిన్నాం అనుకున్నానే. యో ఏంది నీ కూతురు బాధ? విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర పోయి కోడి కూర తింటారా అన్నదా? అరవు బాగ్ మ్యా చిన్న బిడ్డ అదే భయపడుతుందా నానా. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు బిర్యానీ తిందాంలే, ఉలవపాడు బిర్యానీ ఫేమస్ అంట, అక్కడ తిందాంలే. అబ్బా కూతురు మీద మాట బన్నీడబ్బా. పెట్టు బిర్యానీ బాగా పెట్టు, దానికి తింటాది. దీనికి మాత్రం పెట్టబడ్డాడి. మన లైవ్ లో మన ఫ్యాన్స్ చెప్పినట్లుగానే చీరాల బాపట్ల మీదుగా మోపిదేవి టెంపుల్ కి వెళ్తున్నామండి. చూడండి ఎట్ నిద్రపోతా ఉందో దొంగ. చూడండి నాగేశ్వరి మేలుకో ఉంది, బాలాజీ కూడా చూడండి తుంగి చూస్తున్నాడు. హ్యాంగ్ అనిపిస్తున్నాడు రండి. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, ఆకలేస్తోంది. టిఫిన్ తినేదానికి ప్లస్ లాగాము. బాటిల్ ఆడినది కార్లో. ఆ మొప్పిదేవి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాము. చూడండి మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వచ్చాము. దర్శనం అయితే బాగా అయింది, కానీ ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది మాకు. ఆ విషాద సంఘటన ఏంటంటే మా అమ్మమ్మకి పాము వచ్చిందంట. పొలంలో పనిచేస్తుంది, పాము వచ్చిందని ఫోన్ చేశారు. అమ్మవారి దర్శనం వద్దని వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ మా అమ్మమ్మకి ఫోన్ చేసి ఇంత దూరం వెళ్ళారు, ఎందుకు తిరిగి రావడం, అమ్మవారి దర్శనం చేసుకొని రండి, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు, నాకు ఇబ్బంది ఏమీ లేదని చెప్పింది. అమ్మమ్మ మాట్లాడేసరికి ధైర్యం వచ్చి విజయవాడలో మా వాళ్ళింట్లోకి వచ్చి ఇక్కడే రాజంతా చేసి ఇప్పుడు అమ్మ దర్శనం చేసుకొని బయలుదేరుతాము. ఆ దుర్గమ్మ కాపాడుతుంది మా అమ్మమ్మని. మా దుర్గమ్మకి మొక్కుంటాను ఇప్పుడు పోయి. విజయవాడలో కృష్ణానదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కానీ మా అమ్మకి పాము గారడం వల్ల కాస్త డల్గానే ఉన్నాను. అందుకే విజయవాడలో కూడా సరిగా వీడియోస్ తీయలేకపోయాము. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మా అమ్మకైతే నయం అయిపోయిందండి, బాగుంది ఇప్పుడు. మేము ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఫోన్ చేసిందండి, మాట్లాడింది. ఇంకా బయలుదేరినారా లేదా వెళ్తున్నారా అని చెప్పి అడిగింది. బాగా మాట్లాడాము, వెళ్ళి అంత దూరం కూడా బాగా మాట్లాడాము. నెల్లూరు దగ్గర గొలగమూడు దగ్గర వెంకయ్య తాతను దర్శించుకున్నామండి. దర్శించుకుని బయట వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఫోన్ చేసింది, మాట్లాడింది. అప్పుడు ఒక లైవ్ స్టార్ట్ చేసామండి. లైవ్ చూసి కూడా ఇంకా నెల్లూరు దాటుకున్నాను పోతా ఉన్నారా ఇంకా అని కూడా అడిగిందండి. మాట్లాడాము, మాట్లాడి పెట్టేశాము. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేయలేదు. ముందు రోజు లైవ్ లో మన సబ్స్క్రైబర్స్ చెప్పినట్టు కాళహస్తి నుంచి మోపిదేవి టెంపుల్ కి కొంచెం దగ్గరగా ఒంగోలు చీరాల బాపట్ల రోడ్ లో వెళ్తా ఉన్నామండి. మోపిదేవి టెంపుల్ కి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో వెళ్తున్నామండి. సడన్ గా మా అమ్మలూరులో పక్కింటి పెదమ్మ కొడుకు మా అన్న ఫోన్ చేసి ఈ విధంగా అమ్మకు పాము గరిచింది, మీరు వెళ్ళలేదని అడిగారండి. చాలా షాక్ అయిపోయాము, అక్కడే ఆగిపోయాము, కారు ఆపేసాము. అందరం షాక్ అయిపోయాము, ఏం చేయాలో అర్థం కాలేదు. కారు వెనక్కి తిప్పేసుకున్నాము వచ్చేద్దాం అని చెప్పేసి. మళ్ళీ వెంటనే మా అమ్మని హాస్పిటల్కి ఆటోలో తీసుకెళ్ళిన మా రాజశేఖర్ అన్న ఫోన్ చేసి అమ్మకి ఏం కాలేదు, బాగుంది అని ధైర్యం చెప్పాడండి. హాస్పిటల్లో ఒకసారి అమ్మ దగ్గర ఫోన్ ఇచ్చి మాట్లాడిపించిన తర్వాత అమ్మ బాగా మాట్లాడిన తర్వాత మాకు ఊపిరి వచ్చిందండి. మా అమ్మే బాగా ఫోన్ చేసి ధైర్యంగా ఉండండి, మీరు నాకేం కాలేదు, మీరు వెళ్ళి దర్శనం చేసుకొని రండి అని చెప్పిన తర్వాతే మేము మళ్ళీ దర్శనానికి వెళ్ళామండి. ఆ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధర్మాన అమ్మ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మా అమ్మకి పెద్ద గండం తప్పిందండి. మేము చేసిన ఒక్క వీడియోతో అందరూ హాస్పిటల్కి వెళ్ళి అమ్మకి ధైర్యం చెప్పారండి. మాకు సపోర్ట్ చేసిన మా అభిమానులందరికీ, హాస్పిటల్ సిబ్బందికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇలా జరిగింది మా విజయవాడ ప్రయాణం. ఏదో అనుకున్నాం, ఏదో జరిగింది, కానీ ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ హ్యాపీ.